హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అదేమిటంటే పిఎం కిసాన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు అయితే రైతులకైతే ఒక శుభవార్త చెప్పారని చెప్పారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అయితే రైతులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ శుభవార్త ఏంటి, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పాడు, పిఎం కిసాన్ డబ్బులు పెంచుతున్నారా, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అనే విషయంపై అయితే క్లారిటీ ఇస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ డబ్బులు అందేలా చేస్తామని దేశంలోని ప్రజలందరూ కూడా వారి పంట పొలాలను పెట్టుకోవడానికి పెట్టుబడి సహాయాన్ని అందిస్తామని అయితే చెప్పడం జరిగింది మన నరేంద్ర మోడీ గారు. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ను అయితే రిలీజ్ చేశారు ఈ ఏప్రిల్ నెలలో. అయితే మే నెలలోనే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు. అయితే ఎంత రిలీజ్ చేస్తారు, ఎలా రిలీజ్ చేస్తారు, మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, మన ఖాతాలో నేరుగా అమౌంట్ అనేది జమ అవుతుందా జమ కాదా అనే విషయాలపై చర్చిద్దాం ఫ్రెండ్స్. అయితే మనం అమౌంట్ జమ కావడానికి ఏ ఏ పనులు చేసుకోవాలి, మొదటిగా 22వ విడత వచ్చినప్పుడు డబ్బులు ఇప్పుడు వారికి వస్తుందా రాదా, మనం మళ్ళీ అప్లై చేసుకోవాలా అనే విషయంపై క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందు దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని కనుక ఎక్కడ కూడా షిఫ్ట్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి విషయం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో మనకైతే పిఎం కిసాన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. ఈ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ విడతను విడుదల చేసేందుకు అయితే ప్రతి రైతు ఖాతాలో 2,000 రూపాయలు జమ చేస్తూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున 6,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయితే అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000, మొత్తం కలిపి 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో అయితే జమ కావడం జరుగుతూ ఉండేది. ఈసారి పిఎం కిసాన్కి సంబంధించి రైతులకు మరింత పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు అయితే డబ్బుల్ని పెంచాలని, ఈ డబ్బుల్ని పెంచితేనే రైతులకు అయితే పెట్టుబడి సహాయంగా ఉంటుందని అయితే ఉద్దేశంతోనే ఈ డబ్బులు పెంచేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. సో ఎంత అమౌంట్ పెంచుతున్నారు, ఎలా పెంచుతారు అనే విషయాలను అన్నింటినీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ పిఎం కిసాన్ రైతులందరూ కూడా ప్రతి ఒక్కరికి అమౌంట్ అందే దిశలో అయితే కనుక అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ విడతలను అయితే పొందుతూ ఉన్నారు కదా. ప్రతి రైతుకు కూడా ఈ అమౌంట్ అయితే అందే దిశలో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తూ ఉంది. ఈసారి ఎంత అమౌంట్ వస్తుంది దానిపై అయితే చర్చ సాగుతూ ఉంది. ఈసారి పిఎం కిసాన్ను ప్రతి విడతకు కూడా 3,000 రూపాయలు ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం 10,000 రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నట్లు అయితే కొన్ని మీడియా సంస్థల ద్వారా అయితే రావడం జరిగింది. ఇలా చేసినట్టయితే రైతులకు మరింత ఆదాయం చేకూరుతుందని, వారిపై పెట్టుబడి భారం తగ్గుతుందని, వారి పొలాలను పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. దీని ద్వారా రైతులు పంట పొలాలను పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారని అయితే చెప్పుకొస్తున్నారు ప్రజలు. అయితే దీనికి ఉద్దేశించుకొని కేంద్ర ప్రభుత్వం అయితే అమౌంట్ని ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాలని, ఈ పనులు చేసిన వారికి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఆ ముఖ్యమైన పనులు ఏంటివి, ఏ ఏ పనులు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎప్పటిలోపు చేసుకోవాలి, ఎంత అమౌంట్ వస్తుంది అనే దానిపై క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా రైతులందరూ కూడా తమ బ్యాంకు ఖాతాకి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇలా ఈకేవైసీ అనేది బయోమెట్రిక్ వేలి తమ్ము ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ చేసినట్లు వారికి మాత్రమే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డ్ లింక్, మొబైల్ నెంబర్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 3వ పాయింట్ అతి ముఖ్యమైనది వచ్చేసి రైతులు భూములు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో ఆ రైతు ఖాతాకు మాత్రమే అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే పట్టాదారు పాస్బుక్లలో ఉన్న పేర్లు అలాగే బ్యాంక్ అకౌంట్కు ఉన్న పేర్లు సేమ్ ఒకేలాగా ఉండాలి. ఏమాత్రం మిస్టేక్స్ ఉన్నా కూడా అమౌంట్ అనేది రాదని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది.
ఇందులో కూడా ఒక కుటుంబానికి అంటే ఒక రేషన్ కార్డుకు ఒక రైతుకు మాత్రమే అమౌంట్ వస్తుందని, భార్యాభర్తల పేర్ల మీద తమ పిల్లల పేర్ల మీద భూములు ఉన్న వారికి వారి పేర్లను తొలగించే అవకాశం ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సుమారుగా మన ఆంధ్రప్రదేశ్లో 46 లక్షల మంది రైతులు అయితే అమౌంట్ తీసుకున్నట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ అమౌంట్ పెరిగే అవకాశం ఉందని, నెంబర్ పెరిగే సంఖ్య పెరుగుతుందని అయితే చెప్పుకొస్తున్నారు. సో ఈ పథకానికి ఎంత అమౌంట్ వస్తుంది అనే విషయాలపై చర్చించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఒక రేషన్ కార్డుకు ఒక రైతుకు మాత్రమే రావడం జరుగుతుందని అయితే దృష్టిలో పెట్టుకోవాలి. వేరు రేషన్ కార్డుకి చెందిన వారికి వేరుగా అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. సో ప్రతి అన్నదాతకు కూడా ఇవన్నీ అయితే ముఖ్యమైన విషయాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏమాత్రం మిస్టేక్స్ ఉన్నా కూడా మీకైతే అమౌంట్ అనేది రాదు. ఒకవేళ మీరు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ డబ్బులు చెక్ చేసుకోవాలంటే మీ దగ్గరలోని అన్నదాత సుఖీభవ సెంటర్ లేదా పిఎం కిసాన్ సెంటర్, అది లేక మీ దగ్గరలోని సచివాలయంకి వెళ్ళి అక్కడ వ్యవసాయ సిబ్బందిని కనుక్కున్నట్లయితే మీ ఆధార్ నెంబర్ అలాగే సెర్చ్ చేసిన వెంటనే మీకైతే పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే మీ పేరును చూపించడం జరుగుతుంది. అలా మీ పేరు చూపించినట్లయితే మీకైతే అమౌంట్ వస్తుందనేది క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీకు రాకపోతే దానిలో ఏవైనా బయోమెట్రిక్ చేయించకపోయినా, ఒకవేళ ఆధార్ కార్డు లింక్ లేకపోయినా వాటిని సరి చేసుకోమని అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. సో వాటినన్నింటినీ సరి చేసుకోండి. ఈ విధంగా చేసిన వారికి మాత్రమే అమౌంట్ రావడం జరుగుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.